శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ వైశాఖ శుక్ల ఏకాదశి అనగా మోహిని ఏకాదశి వైశాఖ మాస గురువారం పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క ఏకాదశి వ్రతకథ మహత్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ పద్మపురాణంలోనిది. పాండురాజు పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజు జనార్దుడైనటువంటి శ్రీకృష్ణుడితో, కృష్ణ, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, ఆ ఏకాదశి యొక్క ఫలితం ఏమిటి, ఆ వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి, ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి స్వామి, అసలు ఆ ఏకాదశికి సంబంధించినటువంటి కథ ఏమైనా ఉంటే సవివరంగా చెప్పమంటూ వేడుకుంటాడు కృష్ణుణ్ణి. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, పూర్వం శ్రీరామచంద్రుడు కూడా నీవు నన్ను అడిగినట్లుగానే వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్ర ప్రభుల వారికి ఒక మంచి కథను చెప్పాడు. ఆ కథనే నేను నీకు వివరంగా చెప్తాను, శ్రద్ధగా ఆలకించు అని అంటాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠుడితో, మునిశ్రేష్ఠ, సమస్త పాపాలను నశింపచేసేది, సమస్త దుఃఖాలను పోగొట్టేటటువంటి వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైనటువంటి వ్రతం గురించి మీ ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. సీతావియోగం వలన నేను అనేక దుఃఖాలను అనుభవించాను కదా, అందువలన నేను చాలా భయపడుతున్నాను. అందుకని మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాను అంటూ సవినయంగా ప్రార్థిస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రామచంద్ర, నీవు చాలా మంచి ప్రశ్న వేశావు. ధర్మస్వరూపుడవైనటువంటి నీవు ఇటువంటి ప్రశ్న వేయడం తగినదే. అందువల్ల నీ నామాన్ని తలచినంత మాత్రానే ఏ మానవుడైనా కానీ పవిత్రుడవుతాడు. ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది. చూడు రామచంద్ర, లోకమునందలి ప్రజల క్షేమాన్ని కోరి నీవు నన్ను ఈ ప్రశ్న వేశావు. అందువలన లోకహితం కోసం నేను నీ ప్రశ్నకు తప్పక సమాధానాన్ని చెబుతాను. విను. వ్రతాలన్నింటిలోనూ పవిత్రమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం గురించి నీవు అడిగావు, అంతేనా? శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్తాడు. శ్రీరామ, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని అని అంటారు. ఈ ఏకాదశి సమస్త పాపాలను పరిహరిస్తుంది, అన్నింటికంటే శ్రేష్టమైనది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి మానవుడు మహాపాతకముల సమూహం నుండి, సమస్త వ్యామోహాల నుండి విడిపించబడతాడు, విముక్తిని పొందుతాడు. అందువలన నీ వంటి వారిచే ఈ వ్రతం తప్పకుండా ఆచరింపబడాలి. సమస్త పాపాలను, సమస్త దుఃఖాలను ఈ ఏకాదశి వ్రతం నివారిస్తుంది, పుణ్యాలను ప్రసాదిస్తుంది. శుభప్రదమైనటువంటి ఒక కథ గురించి నీకు చెబుతాను. ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నేను చెప్పే కథ విను అంటూ, ఇది విన్నంత మాత్రం చేతనే మహాపాపాలన్నీ కూడా నశిస్తాయి రామా. చూడు రామచంద్ర, సరస్వతీ నదీ తీరం మనోహరంగా ఉంటుంది. దాని ఒడ్డున ఒక అందమైనటువంటి ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణానికి భద్రావతి అనే పేరుంది. ఆ పట్టణమును ద్యుతిమాన్ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను శ్రేష్టమైనటువంటి రాజవంశంలో జన్మించినవాడు. సత్యవాక్య పాలనయందు నిష్ట కలవాడు. చంద్రవంశంలో జన్మించినవాడు. మంచి ధైర్యవంతుడు, అలాగే సత్యప్రతిజ్ఞ కలవాడు. ఆ భద్రావతి పట్టణంలో గణపాలుడు అనే పేరు కలిగినటువంటి ధన ధాన్యాది సకల సంపదలు కలిగినటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను చాలా పుణ్యకార్యాలను చేశాడు. ప్రజలు దాహం తీర్చుకోవడం కోసం ఆ వైశ్యుడు చాలా ప్రదేశాలలో చలివేంద్రాలను కూడా నిర్మించాడు. యజ్ఞ యాగాలు చేసుకునే వారి కోసం యజ్ఞ యాగశాలలు నిర్మించాడు. చెరువులు త్రవ్వించాడు. నీడ కోసం అక్కడక్కడ చెట్లను కూడా నాటించాడు. ఆ విధంగా ఆ వైశ్యుడు అనేక ధర్మ కార్యాలను చేస్తూ ఉండేవాడు. బాటసారులకు సత్రాలను కూడా కట్టించాడు. బాటసారులకు బసలు కూడా ఏర్పాటు చేసేవాడు. ఇంకా ఆ వైశ్యునకు శ్రీ మహావిష్ణువు పట్ల అపారమైనటువంటి భక్తి కూడా ఉంది. పరమ శాంత స్వభావం కలవాడు. అతనికి 5 కుమారులు ఉన్నారు. మొదటివాడి పేరు సుమనుడు, రెండవ వారి పేరు ద్యుతిమంతుడు, మూడవవాడు మేధావి, నాలుగోవాడు సుకృతి, ఇక 5వ వాడి పేరు దుష్టబుద్ధి. అతను పేరుకు తగ్గట్టుగా నిరంతరం కూడా మహాపాపాలను చేయడంలో ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ కూడా వేశ్యలతో తిరుగుతూ ఉండేవాడు. నిరంతరం విటులతో మాట్లాడుతూ ఉండేవాడు. తనను గొప్ప మొనగాడిగా భావిస్తూ ఉండేవాడు. జూదం మొదలైనటువంటి చెడు వ్యసనాల యందు ఆసక్తి కలిగి ఉండేవాడు. ఇక పరస్త్రీలను అనుభవించడంలో ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు. దేవాలయంలో ఉన్నటువంటి దేవతల వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అతిథి అభాగ్యులను ఆదరించేవాడు కాదు. పెద్దవారిని, ముసలివారిని, చివరికి తల్లిదండ్రులను కూడా పూజించేవాడు కాదు, గౌరవించేవాడు కాదు. అయితే ఒక్కసారి కూడా బ్రాహ్మణులు కూడా అతను గౌరవించింది లేదు, పూజించింది లేదు. ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైనటువంటి, ధర్మ విరుద్ధమైనటువంటి పనులన్నీ కూడా నిరంతరం చేస్తూ ఉండేవాడు. దుర్మార్గమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన వలన తండ్రులు సంపాదించినటువంటి ధనాన్నంతా కూడా విచ్చలవిడిగా అతను ఖర్చు చేసేవాడు. తినకూడనటువంటి వస్తువులను తినేవాడు. ఎప్పుడూ కూడా కళ్ళు తాగుతూ
మైకంలో ఉండేవాడు. మహా పాపాత్ముడవుతాడు. ఇక 4 రోడ్లు కలియ చోట్ల నలుగురు తిరుగుతూ ఉండగా, అందరూ చూస్తూ ఉండగా వేశ్యలపై చేతులు వేసి తిరుగుతూ ఉండేవాడు. తాను చేసేటటువంటి ఘనకార్యాలను అందరూ చూస్తున్నారా లేదా అని, తనను గురించి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారా అని అన్ని దిక్కులకు తన చూపును ప్రసరింపచేసేవాడు. అలా అతను తిరుగుతూ ఉండగా ఒకనాడు అతని తండ్రి అతన్ని చూశాడు. తండ్రి అతన్ని అసహించుకున్నాడు. అందుకని తండ్రిపై కోపం తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత చాలా బలం కలిగినటువంటి కొంతమంది సేవకులచే తండ్రిని బయటకు వేస్తాడు. అతని ప్రవర్తన బంధువులందరికీ కూడా తెలుస్తుంది. అతని బంధువులు ఎవ్వరూ కూడా చేరనివ్వడం లేదు. కొంతకాలానికి తన చేతి అందున్నటువంటి ఉంగరాలను, కంఠాభరణాలను తక్కువ ధరకే అమ్మేసి ఆ ధనంతో కొంతకాలం కాలక్షేపం చేశాడు. అతని వద్ద ధనం పూర్తిగా అయిపోయిన విషయాన్ని వేశ్యలు కూడా తెలుసుకుంటారు. అతనితో అలా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వేశ్యలు అతన్ని వారి వద్దకు కూడా కనీసం రానివ్వడం లేదు. ఒకవేళ వచ్చినా గుమ్మం వద్దనే తిట్టి పెడుతూ ఉన్నారు, అవమానిస్తున్నారు. ధనహీనులైన వారితో ఆ యొక్క వేశ్యలకు పని ఉండదు కదా. ఇక దుష్టబుద్ధికి ధరించడానికి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు కూడా లేకుండా పోయేవి. అందువలన పూర్తిగా మాసిపోయిన, చిరిగిపోయినటువంటి వస్త్రాలను కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. తినడానికి సరైనటువంటి తిండి కూడా ఉండేది కాదు. దాంతో ఆకలితో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఇక అలా దుఃఖపడుతూ, అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇక మీదట నా జీవితం ఏ విధంగా గడవాలి అంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ విధంగా జీవితం గడుపుకోవడానికి అతనికి అసలు అవకాశం అనేది లేకుండా పోతుంది. చివరకు దొంగతనం చేయడం ప్రారంభిస్తాడు. దొంగతనం చేయడం మొదటిసారి అయినందువలన మొదటి రోజే రాజభటులకు దొరికిపోతాడు. భటులు అతన్ని పట్టుకుంటారు. కానీ అతని తండ్రి ధార్మికుడు, గౌరవనీయుడు కాబట్టి అతని ముఖం చూసి కొద్ది శిక్షను మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి విడిచిపెడతాడు రాజు. చేసేది లేక అతను మరలా రెండోసారి కూడా దొంగతనం చేస్తాడు. మరలా దొరికిపోతాడు. ఇక భటులు ఈసారి పూర్వం కంటే కొంచెం కఠినంగా అతన్ని శిక్షిస్తారు. ఆ తర్వాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరిస్తారు. ఇకపై దొంగతనం చేయనని చెప్పి మాటిస్తాడు. అయినప్పటికీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎప్పుడూ కూడా అతను ఏ విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడో ఆ విధంగానే మరలా దొంగతనం చేస్తూ భటులకు దొరికిపోతాడు. ఎన్నిసార్లు మందలించినా, హెచ్చరించినా అతను తన యొక్క చెడ్డ బుద్ధిని మాత్రం మార్చుకోలేకపోతాడు. దుర్వ్యసనాలకు బాగా బానిసైపోతాడు. తాను చేసేటటువంటి దురాచారాలను అతను విడిచిపెట్టలేకపోతాడు. ఇక భటులు కూడా విసిగిపోతారు. అతనికి పేడీలు వేసి బంధిస్తారు. కారాగారంలో బంధించి ఉంచుతారు. కొరడాలతో కొడతారు. అనేక విధాలమైనటువంటి శిక్షలను అనుభవింపజేస్తారు. చిట్ట చివరకు రాజు వద్దకు తీసుకుని వెళ్తారు. రాజు అతను చేసినటువంటి అన్నింటినీ కూడా విచారణ చేస్తాడు. బుద్ధిహీనుడా, నీబోటి వారిని రాజ్యమునందు ఉండనివ్వకూడదు, కాబట్టి నీవు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటూ ఆదేశిస్తాడు రాజు. అతని బంధనాలను ఊడదీస్తాడు. జైలు నుండి తరిమి కొట్టిస్తాడు. అప్పుడు దుష్టబుద్ధి ఎంతో బాధపడుతూ భయపడుతూ రాజ్యాన్ని విడిచిపెడతాడు. అలా భయంకరమైనటువంటి అరణ్యాలకు చేరుకుంటాడు. ఆకలి దప్పికలకు ఎంతో బాధపడుతూ నీటి కోసం, ఆహారం కోసం ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరుగుడుతూ పరిగెడుతూ ఉండేవాడు. ఇక సింహం ఏ విధంగా తన కంటపడినటువంటి జంతువులను పట్టి చంపి తింటుందో అదేవిధంగా అతను కూడా తన కంటపడినటువంటి అడవి పందులను, చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ తన ఆకలిని తీర్చుకుంటూ ఉండేవాడు. అలా క్రమంగా మాంసాహారాన్ని తినడానికి కూడా అతను అలవాటు పడిపోతాడు. కొంతకాలం గడిచేసరికి అతనికి అరణ్యంలో నివసించడం కూడా అలవాటు అవుతుంది. తను బాణాలను తయారు చేసుకుంటాడు. ఆ తరువాత అమ్ముల పొదిని వీపికి కట్టుకుంటాడు. అరణ్యం అంతా కూడా తిరుగుతూ ఉంటాడు. చిన్న చిన్న పక్షులను, జంతువులను, చకోర పక్షులను, గద్దలను, తిత్తిరి పక్షులను, ఎలుకలను ఏమాత్రం కూడా దయలేకుండా చంపుకొని తినేవాడు. తనకు ఆహారం అవసరం ఉన్నా లేకపోయినా పశుపక్షులను చంపడం మాత్రం మానింది లేదు. అలా అతను చేయడానికి మరో పనంటూ ఏదీ లేక అతనికి అసలు కనీసం ఆలోచన అనేది కూడా ఉండేది కాదు. అందువలన నిరంతరం కూడా ఎడదగకుండా జీవహింస చేస్తూ ఉండేవాడు. అతని గుండె బండరాయిగా మారిపోతుంది. దయ అనేటటువంటి విషయం అతను పూర్తిగా మర్చిపోతాడు. పూర్వ జన్మలో చేసినటువంటి పాపాల కారణంగా అతను మరింతగా పాపం అనేటటువంటి బురదలో కూరుకుపోతాడు. అతని హృదయం, మనస్సు దుఃఖంతోనూ శోకంతోనూ నిండిపోయి ఉంటాయి. పగలు రాత్రి నిరంతరం కూడా తన ముందుగతి ఏమిటా అని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి దిక్కు తోచకుండా పోతుంది. ఒకానొక నాడు అతను చాలా దూరంగా ఉన్నటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు. అతనికి ఏ జన్మలో చేసినటువంటి పుణ్య విశేషమో కానీ ఆయన
అతనికి కౌండిన్య మహర్షి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది. అది వైశాఖ మాసం. కౌండిన్య మహర్షి గంగా నదిలో స్నానం చేసి తిరిగి వస్తూ ఉంటాడు. దుఃఖంతో కృంగిపోతూ ఉన్నటువంటి ఆ దుష్టబుద్ధి మహర్షిని సమీపిస్తాడు. మంచి వేసవి కాలం, అందువలన వేడి ఎక్కువగా ఉంటుంది. కౌండిన్య మహర్షి స్నానం చేసి నీరు కారుతున్నటువంటి వస్త్రాలతోనే ఆశ్రమానికి వెళ్తూ ఉంటాడు. దుష్టబుద్ధి ఆయన వెంబడించి వెళుతూ ఉంటాడు. మహర్షి ధరించినటువంటి వస్త్రం నుండి జారుతూ ఉన్నటువంటి నీటి బిందువులు గాలికి ఎగిరి వెనక నడుస్తూ వస్తున్నటువంటి ఆ దుష్టబుద్ధి మీద పడుతూ ఉంటాయి. ఒక్కొక్క బొట్టు పడుతూ ఉన్నప్పుడల్లా అతని పాపరాశి కొద్ది కొద్దిగా తరిగిపోతూ ఉంటుంది. అతని దురదృష్టం కూడా కొంత తగ్గుతుంది. దాంతో అతనికి ఒక అవకాశం లభిస్తుంది. అతను మహర్షికి ఎదురుగా నిలబడతాడు. ఆయనకి నమస్కరిస్తాడు. దుష్టబుద్ధి మహర్షితో, ఓ బ్రాహ్మణోత్తమ, నేను పుట్టిన దగ్గర నుండి పాపాలను చేస్తూ వచ్చాను. పరమ పాపాత్ముడయ్యాను. ప్రస్తుతం నా వద్ద ధనం ఏమీ లేదు. ధనంతో పని లేనటువంటి నేను నా పాపాలను ఏమాత్రం కూడా తగ్గించుకోకుండా ఇంకా ఎక్కువ చేస్తూ వచ్చాను. కానీ నేను మాత్రం ఇప్పుడే ఈ క్షణమే ప్రాయశ్చిత్తంతో మీ కాళ్లపై పడుతున్నాను. నా యందు అనుగ్రహం ఉంచి నన్ను దయచేసి క్షమించండి అని అంటాడు. అప్పుడు ఆ మహర్షి దివ్య దృష్టితో గడిచిపోయినటువంటి అతని జీవితం అంతా కూడా తెలుసుకుంటాడు. వెంటనే దుష్టబుద్ధితో, ఓయి, నీవు నీ పాపాలను పోగొట్టుకొని దలిచినైతే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను. వైశాఖ మాసంలో శుక్లపక్షమునందు ఒక ఏకాదశి వస్తుంది. దానికి మోహిని అనే పేరుంది. ఆ రోజున నీవు నా మాట మీద నమ్మకం ఉంచి ఉపవాస వ్రతాన్ని చెయ్యి. ఆ యొక్క వ్రత ప్రభావం వలన మేరు పర్వతమంత పెద్ద పాపాన్నైనా పూర్తిగా నీవు నశించేలా చేస్తుంది. మానవులు గత జన్మలలో ఎన్ని పాపాలను చేసినప్పటికీ అవన్నీ కూడా ఈ మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతం వలన నశించిపోతాయి. కాబట్టి ఈ మోహిని వ్రతం యొక్క మహత్యం చాలా గొప్పది అని చెప్పి ఆ మహర్షి చెబుతాడు. దుష్టబుద్ధి మహర్షి చెప్పినటువంటి మాటలన్నీ వింటాడు. అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. తరువాత కౌండిన్య మహర్షి ఉపదేశించిన ప్రకారంగా శాస్త్ర పద్ధతిని అనుసరించి మోహిని ఏకాదశి వ్రతం చేస్తాడు. దాంతో ఆ వ్రత ప్రభావం వలన దుష్టబుద్ధి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. దుష్టబుద్ధి దివ్యమైనటువంటి దేహాన్ని ధరిస్తాడు. గరుడ విమానాన్ని ఎక్కుతాడు. ఏ బాధలు లేనటువంటి వైకుంఠ లోకానికి చేరుకుంటాడు. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో, రామా, మోహిని ఏకాదశి మహిమ తెలిసింది కదా. అజ్ఞానం అనేటటువంటి మోహాన్ని నశింపచేస్తుంది ఈ వ్రతం. చరాచర ప్రాణికోటితో నిండినటువంటి 3 లోకాల యందు ఈ వ్రతాన్ని మించినటువంటి వ్రతం వేరొకటి లేదు రామా. మహారాజా, యజ్ఞాలు, యాగాలు, పుణ్యతీర్థాలు, దానాలు మొదలగువి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ ఈ ఏకాదశి వ్రతఫలంలో 16వ వంతుకు కూడా సాటిరావు. ఈ మాటలు ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ మోహిని ఏకాదశి మహత్యాన్ని చదివినా విన్నా 1000 గోదానములు చేసినంతటి మహాపుణ్యం లభిస్తుందని చెప్పి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పినటువంటి మోహిని ఏకాదశి వ్రతకథ అని చెప్పి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తాడు. ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి ఏకాదశి వ్రతకథల గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను కాశ్మీర దేశాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన పేరుకు తగినవాడు. అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. పరలోక సౌఖ్యం కోసం దేవతారాధనే ముఖ్యమని చెప్పి తెలుసుకున్నటువంటి ఆ యొక్క సత్యవ్రత మహారాజు ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది. అదేమిటి అంటే, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నారు. కానీ వారు పరలోక సౌఖ్యం కూడా పొందాలి అంటే నేను ఒక్కడనే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు. వారందరి చేత కూడా తప్పకుండా ఆచరింపచేయాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు సత్యవ్రత మహారాజు. అలా అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు ఆ యొక్క శ్రీహరి సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు. సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్వామిని స్తుతిస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, ఓ విశ్వరూప, జగన్నాథ, శ్రీకృష్ణ, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది. నా జన్మ ధన్యమైంది. నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి స్వామి. తన ప్రజలకు కూడా మోక్షాన్ని లభించే విధంగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమంటూ స్వామిని ప్రార్థిస్తాడు ఆ రాజు. అప్పుడు ఆ శ్రీహరి చిరుమందహాసం చేస్తూ, ఓ రాజా, నిజంగా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారయ్యా. నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నీవు నిజంగా ఎంత ధర్మాత్ముడవో తెలుస్తుంది. ఓ మహారాజా, ఇహపర సౌఖ్యాలను నువ్వు పొందాలి అంటే ఏకాదశి వ్రతాన్ని నువ్వు ఆచరించాలి.
అలా సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి. లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి. ఏకాదశి తిథి రాత్రి జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చేయాలి. నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచేయి. అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి చివరకు నా సాయుధ్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానం అవుతాడు. ఆ తరువాత మరునాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం గురించి తెలియజేసి వారి చేత కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింప చేయాలని చెప్పి ఆ రాజుగారు చాటింపు వేయిస్తాడు. రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీనారాయణుల కృపాకటాక్ష వీక్షణం వలన ఆ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. పాడి పంటలతోనూ సిరి సంపదలతోనూ వైభవోపేతంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇక దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడికి ఈ విషయం గురించి తెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతం చేస్తున్నారు. అలా ఏకాదశి వ్రతం చేయడం వలన వారందరూ ధర్మాత్ములై బాగా పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్ని ఎలాగో చేరుకున్నారే అనుకో, వారు నా ఇంద్ర పదవికి పోటీ పడే అవకాశం ఉండవచ్చు కదా అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేత ఈ వ్రతాన్ని ఆచరింపకుండా చేస్తే మిగతా ప్రజలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించరు కదా అని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు దేవేంద్రుడు. ఆలోచించిన వెంటనే మరునాడు అప్సరస కన్య అయినటువంటి మాలిని పిలిపించి దేవేంద్రుని ఎదుట నిలిచినటువంటి ఆ యొక్క మాలిని దేవేంద్రుడికి నమస్కరించి, ఇంద్ర, ఏమిటి నేను చేయవలసినటువంటి పని? తక్షణ కర్తవ్యంగా భావించి వెంటనే మీరు చెప్పినటువంటి పనిని అమలు చేస్తాను అని అంటోంది. అప్పుడు దేవేంద్రుడు, ఓ మాలిని, నువ్వు ఉన్నపరంగా భూలోకానికి వెళ్ళి అడుగో ఆ సత్యవ్రత మహారాజు ఉన్నాడు కదా, ఆ మహారాజుని ఎలాగైనా సరే నీ అందచందాలతో అతన్ని మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చెయ్యాలి. అదే నువ్వు చేసేటటువంటి పని అని చెబుతాడు. ఇక తప్పకుండా చేస్తానని చెప్పి మాలిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువు తీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి కొందరు ప్రజలు మహారాజు దగ్గరకు వస్తారు. వచ్చి, ఓ మహారాజా, అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతూ జీవిస్తున్నారు. ఆ క్రూర మృగాల నుండి మాకెలాగైనా సరే రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు. వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు. ఆ మరునాడే సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు. ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు. రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపాలని నిశ్చయించుకుంటాడు. అయితే అక్కడ ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తూ ఉన్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది. వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి ఆమెను నా దగ్గరకు తీసుకొని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. ఇక సైనికులు వెళ్ళి ఆ స్త్రీని తీసుకొని వచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు. సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు. ఆమెను చూస్తే ఆమె చాలా సౌందర్యంగా ఉంటుంది. ఆమెకి ఏ కష్టం వచ్చినా తప్పకుండా తీర్చాలని చెప్పి భావిస్తాడు. ఆమెను చూసి, ఓ సుందరి, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అసలు నీకు వచ్చినటువంటి ఆపద ఏమిటి? చెప్పు, నీకేం సహాయం కావాలో చెప్పు, తప్పక చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ సుందరి, ఓ మహారాజా, నాకు తల్లిదండ్రులు లేరు. నా అన్న ధనాన్ని ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను అమ్మి వేశాడు. వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఇదిగో ఈ అడవిలోకి వచ్చాను. నాకు ఎవ్వరూ దిక్కులేరు. నన్ను కరుణించే నాదుడే లేడు. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనాతి దీనంగా మహారాజును వేడుకుంటుంది. ఇక మహారాజు ఆ సుందరి చెప్పిన మాటలకు కరిగిపోతాడు. భయపడవద్దని చెప్పి తనతో పాటుగా తన యొక్క రాజధానికి తీసుకొని వస్తాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే సత్యవ్రత మహారాజుకు ముందుగానే వివాహం జరుగుతుంది. పెద్ద భార్య పేరు భార్గవీదేవి. ఆమెకు 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. ఇక చిన్న భార్య అయినటువంటి మాలిని మాత్రం భర్తను అస్సలు లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతూ ఉండేది.
ఇక రాజు మాత్రం సామాన్య విషయాలు కూడా పట్టించుకోకుండా ఎప్పుడూ ఆ చిన్నరాణి మాటలు వింటూ ఆమె మాట ప్రకారంగా నడుచుకుంటూ ఉండేవాడు. అయితే ఏకాదశి పర్వదినం వస్తుంది. ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం, జాగరణ, లక్ష్మీనారాయణుల పూజలు చేయడానికి అందరూ కూడా సిద్ధమై ఉంటారు. చిన్నరాణి అయినటువంటి మాలిని మాత్రం జన్మదినోత్సవం అని చెప్పి సత్యవ్రత మహారాజుకు కబురు పంపుతుంది. ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలట. ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలట. ఇక మాలిని చెప్పినటువంటి వార్త విన్న రాజు ఆశ్చర్యపోతాడు. అర్రే, ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలకు సిద్ధం చేస్తున్నాం, ఈ వ్రతం మానడానికి అసలు అతని మనసు అయితే ఏమాత్రం ఒప్పుకోదు. ఆ సమయంలో విందులు వినోదాలేమిటి, తన రాజ్యంలో ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజలలో గౌరవ మర్యాదల సంగతి ఏమిటి, అసలు తాను నమ్మినటువంటి దైవానికి ద్రోహం చేసినట్లవుతుంది కదా. ఇలా ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు. రాజు చిన్నరాణి అయినటువంటి మాలిని గృహానికి వెళతాడు. ఎలాగైనా సరే ఈ యొక్క వ్రతాచరణకు శతవిధాలా ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆమె మాత్రం తన విందు భోజనాలు, వినోదాలు మానడానికి అస్సలు వీలు లేదని చెప్పి తెగేసి చెబుతుంది. తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలంటూ మూర్ఖంగా మొండి పట్టుపడుతుంది. ఇక చివరికి సత్యవ్రతుడు నా భార్యాపుత్రులనైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం అస్సలు వదులుకోనంటూ ఖచ్చితంగా తెగేసి చెబుతాడు. అప్పుడు మాలిని ఇలా అంటుంది, ఓహో అవునా, మరి నీ పెద్ద భార్యను, కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో, మాట తప్పకూడదు రాజా అంటూ ఆ రాజును నిలదీస్తుంది. అప్పుడు ఆ రాజు ఆడిన మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను, కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు. పెద్ద రాణిని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పూలహారమై ఆమె మెడలో పడుతుంది. అక్కడ మహాలక్ష్మి సమేతుడై శ్రీమన్నారాయణుల వారు దర్శనమిచ్చి సత్యవ్రతునికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర, అతను పంపించినటువంటి అప్సరస కన్య అయినటువంటి ఆ మాలిని గురించి వివరంగా తెలియజేస్తాడు. అప్పుడు ఆ రాజుతో ఇలా అంటాడు, ఓ రాజా, నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవ్వరి మాయలు నిన్నేమీ చేయలేవు. ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచి నీ రాజ్యం నుండి దీన్ని ఇప్పుడే వెళ్ళగొట్టు. నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు, నీకంతా శుభమే కలుగుతుంది అని చెబుతాడు. ఇక సత్యవ్రత మహారాజు స్వామికి నమస్కరిస్తాడు. ఆ స్వామి అదృశ్యమవుతాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు. ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన జీవితాన్ని, రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలందరికీ కూడా అంకితం చేశాడు. శ్రీహరి సేవలోనే తన జీవితాన్ని సాగించాడు. చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు సత్యవ్రతుడు. ఇక ఈ ఏకాదశి రోజున గజేంద్ర మోక్షం కథ గురించి కూడా తెలుసుకుందాం. భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు అయితే గజేంద్ర మోక్షం ఒక ఎత్తు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథను శ్రద్ధగా వింటారో వారి పాపాలన్నీ కూడా హరింపబడతాయి. దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం కలిసొస్తుంది. గ్రహదోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. మరి అంతటి అద్భుతమైనటువంటి గజేంద్ర మోక్షం కథను గురించి, శ్రీహరి ద్వారా మోక్షాన్ని పొందినటువంటి గజేంద్రుడి గత జన్మ గురించి, గంధర్వుడు మకరిగా మారి శ్రీహరి చేతిలో ఎందుకు మరణించవలసి వచ్చింది అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలియజేసే ఈ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరసాగరం మధ్యలో త్రికూటం అనే ఒక పర్వతం ఉండేది. ఆ పర్వతానికి 3 శిఖరాలున్నాయి. ఒక శిఖరం బంగారంతోనూ, ఇంకొక శిఖరం వెండితోనూ, మరొకటి ఇనుముతో అలరారుతూ ఉండేది. ఆ పర్వతం మీద ఉన్నటువంటి అడవుల్లో అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగుబంట్లు ఇలా మొదలైనటువంటి క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా నివాసం ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలుముకునేది. అయితే ఒకనాడు ఆ గుంపులు ఆహారాన్ని గ్రహించి దాహబాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోతుంది. అందులో నుండి ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకొక సరోవరాన్ని చేరుకుంటాయి. అలా ఏనుగులు చేరుకున్నటువంటి ఆ సరోవరం ఎలా ఉంటుంది అంటే పెద్దగా, అతి విశాలంగా ఉంటుంది. ఆ సరోవరం నిండా కూడా వికసించినటువంటి కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉంటాయి ఆ యొక్క సరోవరంలో. ఆడ ఏనుగులు దాహార్తిని తీర్చుకొని జలక్రీడలు జరిపి బయటకు వచ్చిన తరువాత గజరాజు కూడా ఆ సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు తాగి తొండం నిండా నీరు నింపుకొని గగన వీధికి చిమ్ముతూ చక్కగా ఆడుకుంటూ ఉంటాడు.
అలా నీరు చిమ్మగా చేపలన్నీ వెళ్ళి మీనరాశిలోకి, ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలోకి పడిపోతాయట. అలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్నటువంటి సమయంలో ఆ చెరువులో ఉన్నటువంటి ఒక ముసలి గజరాజు కాలును గట్టిగా పట్టుకుంటుంది. పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బతీయాలని ఆ ఏనుగు చూస్తుంది. కానీ ఆ మకరిని మాత్రం వదిలించుకోవడం కరికి సాధ్యపడలేదు. అలా చాలాసేపు మకరితో పోరాటంతో గజరాజు బలం సన్నగిలిపోతుంది. జలమే తన యొక్క నివాస స్థానం అవడం వలన మకరి బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజును నీరసం ఆవహిస్తుంది. ఇక మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడినటువంటి ఆ గజరాజు మకరిని గెలవడం తన వల్ల కాదని నిశ్చయించుకొని తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైనటువంటి ఆ నారాయణుణ్ణి వేడుకుంటుంది. నీవు తప్ప నన్ను రక్షించేవారు మరెవ్వరూ లేరు. నా తప్పులన్నీ మన్నించి నన్ను ఎలాగైనా కాపాడమంటూ శరణు వేడాడు ఆ గజరాజు. ఇక వైకుంఠం నుండి పరమాత్మ తనను తాను కూడా మర్చిపోయి రావాలని చెప్పి ప్రార్థించాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే వైకుంఠపురంలో లక్ష్మీదేవితో కలిసి సరదాగా కబుర్లు చెబుతూ ఉంటాడు. త్రికూట పర్వతంలో ఏనుగు చేసినటువంటి ఆర్తితో గీంకారం వినిపిస్తుంది స్వామివారికి. ఆపదలో ఉన్న ఆ ఏనుగు తనను రక్షించమంటూ కోరుతుందని తెలుసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఒక్కసారిగా అక్కడి నుండి కదిలాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి చీరకొంగు ఆయన చేతిలో ఉండిపోతుంది. ఆ విషయం ఆమె చెబుతూ ఉన్నా కూడా స్వామివారు పట్టించుకోకుండా విష్ణుమూర్తి అలా వడివడిగా వెళుతూ ఉంటాడు. తమను ధరించవలసిందిగా శంకుచక్రాలు ముందుకొచ్చినా ఆయన వాటిని కూడా పట్టించుకోలేదు. ఇక శ్రీహరి ఎక్కడికి బయలుదేరినా క్షణాలలో సిద్ధమయ్యేటటువంటి గరుత్మంతుడు కూడా స్వామి ముందుకు వచ్చి ఆగాడు. గరుడ వాహనం వైపు కూడా చూడకుండా స్వామివారు పరుగు పరుగున వెళుతూ ఉంటాడు. అలా స్వామి చేతిలో తన చీరకొంగు ఉండడంతో ఆయనతో పాటుగా లక్ష్మీదేవి కూడా పరుగులాంటి నడకతో ఆయన్ను అనుసరించి వెళుతుంది. ఆయన భక్తుడెవరో ఆపదలో ఉండి ఉండవచ్చులే అని చెప్పి అమ్మవారు అనుకుంటుంది. అందువల్లే ఆయన అంత తొందరపడుతున్నాడనేటటువంటి విషయం అమ్మవారికి బాగా అర్థమవుతుంది. శంఖచక్రాలు రెండు ముఖముఖాలు చూసుకుంటాయి. ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నా తమను ధరించే బయలుదేరేటటువంటి స్వామివారు అప్పుడు మాత్రం తమ వైపు చూడకుండా వెళ్ళిపోతుండడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉండడం చూసినటువంటి శంఖచక్రాలు తాము కూడా స్వామి వెనకనే బయలుదేరి వెళతాయి. ఇక స్వామి తమ ధ్యాసలో లేడన్నటువంటి విషయాన్ని గరుత్మంతుడు కూడా గమనిస్తాడు. అందువల్లనే ఆయన తనను పట్టించుకోకుండా వెళుతున్నాడని చెప్పి భావించి ఆయన కూడా స్వామివారిని అనుసరించి వెళతాడు. ఇక విష్ణుమూర్తి తన పట్టు వస్త్రాలను కూడా సరిచేసుకోకుండా శంకుచక్రాలు లేకుండా కంగారుగా వెళుతూ ఉండడం చూసినటువంటి సకల ఇంద్రాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతారు. తాము భక్తి శ్రద్ధలతో నమస్కరించినా పట్టించుకోకుండా అలా వెళుతున్నటువంటి స్వామివారిని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఏం జరగబోతుందో అర్థం కాక వాళ్ళందరూ కూడా అయోమయానికి గురవుతారు. త్రికూట పర్వతం సమీపంలో ఉన్నటువంటి ఆ సరోవరంలో మొసలి కారణంగా ప్రమాదంలో ఉన్నటువంటి ఏనుగును స్వామివారు చూస్తారు. ఆయన ఆంతర్యం అర్థం కాగానే సుదర్శనుడు వచ్చి ఆయన చేతిని అలంకరిస్తాడు. అంతే, సుదర్శన చక్రంతో శ్రీ మహావిష్ణువు ఆ మొసలి శిరస్సును ఖండిస్తాడు. దాని తల మొండం వేరై సరస్సులో పడిపోతాయి. అప్పుడు ఆ మొసలిలో నుండి ఒక దివ్యమైనటువంటి జ్యోతి బయటకు వచ్చి అది గంధర్వుడిగా నిజరూపాన్ని పొందుతుంది. గంధర్వుడు మొసలిగా జన్మించడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. హూహు అనేటటువంటి ఒక గంధర్వుడు మహా అందగాడు. ఎప్పుడు చూసినా ఆయన అప్సరసలతో కలిసి శృంగార విలాసాలలో తేలిపోతూ ఉండేవాడు. అలా ఒకనాడు ఆయన ఒక నదిలో అప్సరసలతో కలిసి స్నానం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో దేవల మహర్షి అక్కడికి వస్తాడు. నదికి ఆయన స్నానానికి రావడం ఆ గంధర్వుడు చూస్తాడు. ఆ మహర్షిని ఆట పట్టిస్తూ అప్సరసలకు వినోదాన్ని కలిగించాలని, అలా తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకుంటాడు. ఆ విధంగా స్నానానికి వచ్చినటువంటి దేవల మహర్షిని అనేక విధాలుగా అవమానిస్తూ ఆనందాన్ని పొందుతాడు. ఆయన మాటలు ధోరణి చూసి ఆ అప్సరసలు కూడా సంతోషిస్తారు. వాళ్ళు అదే పనిగా నవ్వుతూ ఉండడంతో అతను మరింతగా రెచ్చిపోతాడు. జరుగుతున్నదంతా చూస్తూ దేవల మహర్షి తన పని తాను చేసుకుపోతుంటాడు. ఆయన మౌనం కూడా గంధర్వుడు మితిమీరడానికి కారణమవుతుంది. ఎన్ని రకాలుగా ఎద్దేవా చేసినా ఆ మహర్షి మాత్రం మౌనంగా ఉండడంతో ఆ అప్సరసలను మరింతగా నవ్వించాలనేటటువంటి అత్యుత్సాహానికి పోతాడు అతను.
ఇక నీటి అడుగు నుండి వెళ్ళి ఆ మహర్షి 2 కాళ్ళను పట్టుకొని లాగేస్తాడు. దాంతో ఆ మహర్షి నీళ్ళల్లో పడిపోతాడు. గంధర్వుడు చేసినటువంటి ఆ పనికి ఆగ్రహించినటువంటి ఆయన నీటి అడుగు నుండి వచ్చి తన కాళ్ళు పట్టుకొని లాగిన కారణంగా నీవు మొసలివై జన్మించమంటూ శపిస్తాడు. దేవల మహర్షి శాపానికి గురై ఆ గంధర్వుడు అప్సరసలు భయపడిపోతారు. తొందరపాటుతనంతో తాను చేసినటువంటి పనికి తనను క్షమించమంటూ ఆ గంధర్వుడు మహర్షిని వేడుకుంటాడు. అత్యుత్సాహంతో అవమానపరిచినందుకు పెద్ద మనసుతో మన్నించమంటూ ప్రార్థిస్తాడు. తన శాపాన్ని తాను తిరిగి తీసుకోలేనని శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం చేత మొసలి రూపం నుండి నీకు విముక్తి కలుగుతుందని చెబుతాడు. అలా మొసలి రూపాన్ని పొందినటువంటి గంధర్వుడు శ్రీహరి చేతిలో మరణించి శాప విముక్తుడై తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు. ఇక గాయపడినటువంటి కాలితో ఒడ్డుకు వచ్చినటువంటి ఏనుగు తొండం పైకెత్తి స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా చక్కగా నమస్కరిస్తుంది. ఇక స్వామి ఆ ఏనుగుకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఏనుగులోని దివ్యజ్యోతి స్వామివారిలో ఐక్యమవుతుంది. అయితే ఒక ఏనుగు తన ఆపద కాలంలో దైవాన్ని స్మరించడం, ఆ తర్వాత మోక్షాన్ని పొందడం వెనుక ఒక కథ ఉంది. అదేమిటంటే పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి ఒక మహారాజే ఈ ఏనుగు. ఇంద్రద్యుమ్నుడు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ కూడా ఆయన ఆ స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. ఇక పరిపాలనా సంబంధమైనటువంటి విషయాలను చూసుకున్న తర్వాత మిగతా సమయాన్నంతా కూడా ఆశ్రమ వాతావరణంలో స్వామివారి ధ్యానానికి మాత్రమే కేటాయించేవాడు. ఆ సమయంలో ఆయనకు ఎవ్వరూ కూడా అంతరాయం కలిగించేవారు కాదు. అయితే ఒకనాడు ఆయన ధ్యానంలో ఉండగా అక్కడికి అగస్త్య మహర్షి వెళతాడు. ఇంద్రద్యుమ్న మహారాజు కోసం వెళతాడు. ఆయన చాలాసేపు ఆయన కోసం నిరీక్షిస్తాడు. ఎంతసేపటికి కూడా ఇంద్రద్యుమ్నుడు రాకపోవడంతో తాను కావాలనే అహంకారంతో ఏమైనా అలా చేస్తున్నాడేమోనని చెప్పి ఆ మహర్షి భావిస్తాడు. ఇక వెంటనే ఆగ్రహావేశాలకు లోనై అగస్త్యుడు అజ్ఞానంతో తనను అవమానపరిచిన కారణంగా ఇంద్రద్యుమ్నుడిని ఏనుగై జన్మించమంటూ శపిస్తాడు. అలా మహాభక్తుడై ఇంద్రద్యుమ్నుడు ఏనుగులా జన్మించాడు. అడవుల్లో తిరుగుతూ తన జీవితాన్ని కొనసాగించాడు. చివరికి మొసలి చేతికి చిక్కాడు. క్రితం జన్మలో ఆయన శ్రీహరి భక్తుడు కావడం వలన ఆపద సమయంలో భగవంతుడిని స్మరించాలనేటటువంటి జ్ఞానం ఆ ఏనుగుకు కలుగుతుంది. ఆ కారణంగానే శ్రీ మహావిష్ణువును రప్పించగలిగాడు. పూర్వజన్మలో తాను చేసుకున్నటువంటి పుణ్యం వలన, ఆ యొక్క పుణ్య విశేషం వలన ఈ జన్మలో ముక్తిని పొందాడు. ఇది గజేంద్ర మోక్షం యొక్క కథ. పూర్వం ఒకానొకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతినిత్యము కూడా నిత్య కర్మానుష్ఠానం చేసి చక్కగా అగ్నిహోత్రాది కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుశీల. ఆమె పరమభక్తురాలు. వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు. అయితే లక్ష్మీనారాయణుల యొక్క దయ వలన ఆమె గర్భం దాలుస్తుంది. నెలలు నిండి ఒక కుమారుని ప్రసవించి సుశీల కన్ను మోస్తుంది. అయితే అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదు అనే భావంతో రెండో వివాహం చేసుకుంటాడు. ఏడాది తిరగకముందే ఆ ధర్ముడు అనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అయితే వితంతువైనటువంటి రెండో భార్య దుర్ముఖి సవతి కొడుకును బాగా చక్కగా గారాబంగా పెంచుకోవడం ప్రారంభించింది. ఆ బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయస్సుకు వస్తాడు. యుక్త వయస్సుకు రాగానే వివాహం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణ బాలుడు పేరు హరిశర్మ, భార్య పేరు క్షమ. ఇద్దరూ కూడా చక్కగా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు. అయితే పెళ్ళైన కొత్తల్లోనే ఏ సుఖాలు పొందకుండానే దుర్ముఖి భర్త మరణించడంతో ఈ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి అస్సలు ఓర్వలేకపోయేది. ఆమె ఆ దంపతుల సుఖానికి ప్రతినిత్యము కూడా ఏదో ఒక రూపంగా వారికి అడ్డు తగులుతూ ఉండేది. పాపం సవతి అత్తగారి పోరు పడలేక ఆ క్షమ ఇక భరించలేక ఆత్మహత్యకు సిద్ధపడి ఒక రాత్రి వేళ నదీ తీరానికి చేరుకుంటుంది. అయితే ఆమె నదీ తీరానికి చేరుకోగానే అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో విహారానికి రావడం కనిపిస్తారు. ఆ దివ్య స్త్రీలు క్షమ పరిస్థితిని చూసి ఆమెను దగ్గరకు పిలిచి ఆమెను ప్రశ్నిస్తారు. అప్పుడు క్షమ తనకు వచ్చినటువంటి కష్టాన్నంతా వారికి వినవిస్తుంది. అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వము తెలుసుకుంటారు. నువ్వు గతంలో లక్ష్మీనారాయణుల యొక్క వ్రతం చేపట్టి దానిని ఉల్లంఘించినందువల్ల ఈ జన్మలో భర్త అనురాగానికి దూరమయ్యావు. పూర్వీకులు నీకు ఎంతో చక్కగా సంపాదించి పెట్టినటువంటి గొప్ప సిరి సంపదలున్నప్పటికీ కూడా ఈ జన్మలో దరిద్రురాలిగా ఇలా బాధపడుతూనే ఉన్నావు. వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ వ్రతం విధి విధానంగా చేస్తే కనుక నీకున్నటువంటి కష్టమంతా కూడా తొలగిపోతుంది అని చెబుతారు.
అప్పుడు క్షమ వారు చెప్పిందంతా కూడా నిజమేనని తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది. ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది. ద్వాదశి గడియలు దాటకుండా తాను భుజిస్తుంది. ఆ విధంగా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు తన మనసును మార్చుకొని ఇలా అనుకుంటుంది, అయ్యయ్యో, నాకు లేనటువంటి సుఖం నా పాటి ఆడపిల్లకైనా కలిగింది కదా అని ఆలోచించుకొని అప్పటి నుండి కోడలను ఎంతో ఆదరంగా చూడటం మొదలుపెడుతుంది. ఇక భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు. ఆ విధంగా ఆ దివ్య స్త్రీ పురుషులు ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అని చెప్పి తెలుసుకొని క్షమ 24 ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణులను సేవిస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను కూడా భుజించేది. ఈ విధంగా సంవత్సర కాలం పాటు చేసి ఆఖరణ ఉద్యాపన చేసుకుంది. అటు అత్తగారి ఆదరం, భర్త అనురాగము రోజు రోజుకి పెరగసాగాయి. ఒక ఉత్తమోత్తముడైనటువంటి బిడ్డకు కూడా తల్లి అవుతుంది. ఇక ఆ దంపతులు చక్కగా ఆ బిడ్డతో కూడి స్థిర సంపదలతో సుఖంగా జీవిస్తూ బ్రతికి ఉన్నంతకాలం లక్ష్మీనారాయణుల యొక్క సేవలో గడిపి చివరికి విష్ణు సాహిత్యాన్ని పొందారు. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, స్వామివారి కథలను వినడం వలన, స్వామి నామస్మరణ చేయడం వలన స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. మనందరిపై కూడా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.